ఊటీ నుంచి కోయంబత్తూర్కి 80 రూపీస్ ఎక్స్ప్రెస్ బస్సులో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మళ్ళీ ఇంకో ట్రిప్ అనమాట. కంటిన్యూషన్ ట్రిప్పే అనుకోండి. ఈ ప్రస్తుతానికైతే నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే కోయంబత్తూర్కి వెళ్ళాలి. కోయంబత్తూర్ నుంచి మళ్ళీ మధురై వెళ్ళాలి. ఇక్కడ నుంచి కోయంబత్తూర్ ఒక బ్లాగ్, మళ్ళీ కోయంబత్తూర్ టు మధురై ఇంకో బ్లాగ్ చేస్తా. ఈ నెంకిల్ చూస్తున్నారా బస్సు, ఈ టైంలో కూడా బెంగళూరుకి బస్సులు ఉన్నాయి. ఈ బస్సులు నైట్ 9 అయినా కూడా 9 తర్వాత బండిపూర్ క్లోజ్ ఉంటుంది కదా, ఆ క్లోజ్ ఉన్నది కూడా మళ్ళీ నైట్ అలో చేస్తారంట. నైట్ 9 తర్వాత కూడా కొన్ని బస్సులు ఒక 6-7 బస్సులు, టీఎన్ఎస్టీసీలో ఒక 4 బస్సులు, కేఎస్ఆర్టీసీలో ఒక 4 బస్సులు అయితే నైట్ అయినా కూడా అలో చేస్తారంట. అది అలో చేసే బస్సులు ఏదో కనుక్కొని మీరు నైట్ టైం కూడా ట్రావెల్ చేయొచ్చు బండిపూర్లో. ప్రస్తుతానికైతే నేను కోయంబత్తూర్కి ఏదైనా మంచి బస్సు దొరికితే ఎక్కి కూర్చొని రేపు మార్నింగ్ వరకు నేను మధురై వెళ్ళాలి. కొంచెం వర్క్ ఉంది, అది కొంచెం పర్సనల్ వరకు నేను చెప్పలేను, కానీ ప్రస్తుతానికైతే కోయంబత్తూర్కి వెళ్దాం. బస్సు ఉంది, ఈ బస్సు ఎక్కుదామా ఆ బస్సు ఎక్కుదామా? ఆ బస్సు ఎక్కుదాం, గ్రీన్ కలర్ బస్సు ఎక్కుదాం. నాకు ఎప్పటి నుంచో కోరిక అది ఎక్కాలని అనుకున్నది. ఈ బస్సు అయితే ఎక్కుతున్నా, మంచిగా సూపర్ ఉంది బస్సు. ఆ బస్సులో ఫ్రంట్ సీట్ తీసేసుకున్నా, మంచి వీడియోలు అయితే తీయొచ్చు అని చెప్పేసి. గట్టిగా ఎంత సౌండ్ చేస్తుందో తెలియదు. ఇప్పుడే BS6 అయితే ఈజీగా వచ్చినాము సౌండ్ లేకుండా. ఇది ఎంత సౌండ్ చేస్తుందో చూడాలి. ఇది కూడా ఎక్స్ప్రెస్ బస్ అనమాట. ఇందులో కూడా 3/2 ఉంటుంది, పుష్ బ్యాక్ కాదు. నేనైతే ఇక్కడ కూర్చుంటున్నాను. డ్రైవర్ ఇది మెయిన్ మొత్తం స్టిక్కర్లో నింపేసిండు. ఇంటర్స్టేట్ అంట, ఎక్స్ప్రెస్ అంట, ఏదో నింపేసిండు మొత్తానికైతే. ఓకే, మొత్తానికైతే స్టార్ట్ అవుతుంది బస్సు. ఇంజన్ సౌండ్ బట్టి నేను మాట్లాడాలా లేకుంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలా అనేది ప్లాన్ చేస్తాను. అడ్జస్ట్ అవ్వండి కొంచెం. బస్సు నిండిపోయింది కొంచెంసేపట్లో. ఫస్ట్ ఇంప్రెషన్ బాగానే ఉంది, అంత సౌండ్ రాలేదు. ఇంకా కొండ దిగేటప్పుడు ఏ లెవెల్లో ఉంటుంది అనేది చూడాలి. ఫైనల్లీ స్టార్ట్ అయిపోయింది. గూగుల్ మ్యాప్ అయితే 2.5 hours చూపెడుతుంది. ఇప్పుడు తీసుకెళ్తుందో చూద్దాము. టైం వచ్చేసి ఈవినింగ్ 5 అవుతుంది. సారీ 5:20 అవుతుంది. సౌండ్ గట్టిగా వస్తుంది. ఇక్కడే 40 లాగిండు. ఓ మై గాడ్, వాట్ ఏ డ్రైవింగ్. ఊటీ నుంచి కోయంబత్తూర్కి 80 రూపీస్ ఎక్స్ప్రెస్ బస్సులో. ఈ బస్ వెళ్ళే ప్లేస్ వచ్చేసి వెల్లింగ్టన్ అని అంటారు అనమాట. ఇది వచ్చేసి ఒక AOC సెంటర్ అనమాట. ఎవరికంటే మీరు చాలా మూవీస్లో ఆర్మీ రిలేటెడ్ వీడియోస్లో మద్రాస్ రెజిమెంట్ అని ఒక పేరు అయితే వెళ్ళింటారు. అది వచ్చేసి ఇక్కడే అనమాట. ఇక్కడ ట్రైనింగ్, ఆర్మీ వాళ్ళకి ట్రైనింగ్, ఓవరాల్గా చలిలో ఎలా ఉండాలి ఏంటి అనేది మొత్తం ఇక్కడనే స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ ప్లేస్లో అయితే చాలా మణిరత్నం మూవీస్ అయితే చాలా వరకు అయితే షూటింగ్ అయినాయి అనమాట. ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ప్లేస్. అండ్ మద్రాస్ రెజిమెంట్కి మీకు ఎంత ఇంపార్టెంట్ అంటే మొత్తం సౌత్ ఇండియాలో తెలుగు వాళ్ళకి మొత్తం మద్రాస్ రెజిమెంట్ కిందకే వేస్తారనమాట. మీరు ఆర్మీలో కూడా మద్రాస్ రెజిమెంట్కి చాలా మంచి పేరు అయితే ఉంది. దాని తర్వాత మహారాష్ట్ర రెజిమెంట్కి అయితే ఉంటుంది అనమాట. అది వచ్చేసి శివాజీ రెజిమెంట్ అంటారు. అండ్ ప్రస్తుతానికైతే ఈ మద్రాస్ రెజిమెంట్ నుంచి అయితే బస్ అయితే వెళ్తుంది. మీరు మంచిగా చూడండి. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి మొత్తం ఆర్మీ రిలేటెడ్ పర్సన్స్ అయితే అఫీషియల్స్ ఉంటారు. మీరు కొన్ని నెలల క్రితం అయితే మీరు చూసి ఉంటారు, ఒక మన ఆర్మీ అఫీషియల్ హెలికాప్టర్ క్రాష్ అయితే అయ్యిందని విన్నారు కదా, అది కూడా ఈ ఏరియాలో అయితే అయ్యిందనమాట.
ప్రజెంట్ బస్ వచ్చేసి కూనూరుకి అయితే రీచ్ అయిందనమాట. ఊటీ నుంచి కూనూరుకి టాయ్ ట్రైన్ అయితే ఉంటుంది. యాక్చువల్గా మెట్టుపాలెం వరకు ఉంటుంది, కానీ మెయిన్ సీనిక్ ప్లేసెస్ మొత్తము ఊటీ నుంచి కూనూరు వరకు అయితే ఉంటాయి అన్నమాట. కూనూరులో కొన్ని మెయిన్ ప్లేసెస్ ఉంటాయి. చాలామంది ఏం చేస్తారంటే ఉదగమంగళం నుంచి కూనూరు వరకు ట్రైన్లోకి వచ్చి ట్రైన్లో దిగి ఇక్కడ కొన్ని ప్లేసెస్ చూసుకొని మళ్ళీ రిటర్న్ ఊటీకి అయితే వెళ్తారనమాట, 1 డే ప్లాన్ లాగా. అండ్ ఇక్కడైతే అన్ని ట్యాక్సీస్ అవి ఉంటాయి రిటర్న్ వెళ్ళడానికి, లేదంటే బస్సు కూడా ఎక్కొచ్చు. కానీ బస్సు అయితే చాలా చాలా రష్గా అయిపోయింది. కూనూరు నుంచి అయితే ఇంకా టైట్గా అయిపోయింది బస్సు. ఇంకా స్టాండింగ్లో కూడా చాలామంది ట్రావెల్ చేస్తున్నారు. బస్సు అయితే ఇంజన్ బ్రేకింగ్ ఒక రేంజ్లో చేసుకుంటూ అయితే వెళ్తున్నాడు అనమాట. మన అన్న వచ్చేసి ఫుల్ ఒక రజనీకాంత్ స్టైల్లో అయితే గేర్లు మార్చిండ్రు. వీడియో మొత్తం చూడండి, మధ్యలో భలే ఉంటుంది ఆయన గేర్ చేంజ్ చేసే స్టైల్. నేను ఎక్కడ గేర్ రాడు కూడా వస్తుందిరా బాబు అని అయితే చాలా ప్లేసెస్లో అనుకున్నా. బ్రో అయితే నాకు సీట్ ఇచ్చింది అనమాట, ముందర కూర్చొని వీడియో మంచిగా రికార్డ్ చేసి. ఇది మధ్యలో ఉంది కదా, ఇది టౌన్లు దిగేటప్పుడు పైకి ఎక్కేటప్పుడు ట్రైన్ చైన్ దాన్ని సెట్ చేసుకొని పైకి ఎక్కుతుంది అనమాట. సెంటర్లో ఉన్నది భలే ఉంటుంది టాయ్ ట్రైన్. కానీ ఇప్పుడు రోజుకి ఒక్కసారే ఉంది టాయ్ ట్రైన్, మళ్ళీ లేదు. అన్న అయితే మామూలుగా నడపట్లేదు, క్లచ్ తొక్కకుండానే గేర్ డౌన్ చేసుకొని గుమ్ 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 అని ఇంజిన్ బ్రేకింగ్ చేసుకుంటూ వస్తున్నాడు. కూనూరు నుంచి అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది. మనోడు చూడు ఎట్లా వెళ్తుంది, BMW అతను TN43 X1 బండి. X1 ఇది కూడా X1 ఏనా? వావ్, నెంబర్ అయితే సూపర్ ఉంది చూడండి, సూపర్ ఉంది కదా నెంబర్. నన్ను ఈ మొత్తం ఒక్కొక్కరు ప్రో డ్రైవర్లు ఉన్నారు కదా, రఫ్ అండ్ టఫ్ వేస్తున్నారు. యాక్చువల్గా మనం కూడా అంతేలే అనుకోండి, స్టీరింగ్ మన చేతిలో ఉంటే మనం కూడా అట్లనే దూరుకుంటే వెళ్ళిపోతాం. ఆ బ్రో గాని సీట్ ఇవ్వకపోతే చాలా కష్టం అయ్యేది వీడియో తీయడం. ఇక్కడనే ఉన్నాడు మన బ్రో, ఇంకెళ్ళి ఉన్నాడే. 5 గంటలకి ఎట్లా ఉంటుంది చల్లగా గాలి అట్లా ఉంది ఇక్కడ. చలికాలం పొద్దున 5 గంటలకు ఎట్లా చల్లగా ఉంటుందో అదే చలి ఇక్కడ ఈ మధ్యాహ్నం 4 o'clock 3 o'clock అలా ఉంది. ఊటీ నుంచి కూనూరు మొత్తం డౌన్ ఉంటుంది, కూనూరు నుంచి ఎక్స్ట్రీమ్ డౌన్ ఉంటుంది అనమాట టోటల్ మెట్టుపాలెం వరకు. మెట్టుపాలెం నుంచి కోయంబత్తూరుకి ప్లేన్ రోడ్స్ ఉంటాయి. మెట్టుపాలెం అంటే ఏం లేదు, ఈషాకి దగ్గరలో అనుకోండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఊటీ నుంచి 2 routes ఉంటాయి, ఒకటి కోటగిరి నుంచి, ఒకటి ఈ రూట్. ఈ రూట్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అనమాట. గవర్నమెంట్ బస్సులు అన్ని ఈ రూట్లో వెళ్తాయి, ప్రైవేట్ వెహికల్స్ తక్కువ బస్సులు ఆ రూట్లో వెళ్తాయి. ఒకవేళ కోటగిరి రూట్ కొంచెం చూసుకోండి, చాలా సీనరిక్ వ్యూస్ ఉంటాయి. ఇది కొంచెం బిజీ రోడ్ లాగా, అదేమో ఖాళీ రోడ్ లాగా. సైడ్స్ రోడ్ ఒకేలాగా ఉంటుంది, బాగుంటుంది. నాకు చెప్పాలంటే ఇది ఆ కోటగిరి రోడే ఇంకా బాగుంటుంది. సన్సెట్ చూడండి సూపర్ వస్తుంది. సన్సెట్ అయితే మామూలుగా లేదు, సూపర్ వస్తుంది సన్సెట్. కొండల మధ్య నుంచి కొంచెం చెట్లు లేకుంటే సూపర్ కనపడుతుంది. ఈ రోడ్లో 60-70 కొడుతున్నారు మా నాన్న సన్సెట్ చూపిస్తుంది. ఎయిర్పిన్ బెండ్ దగ్గర బస్ స్టాప్, ఇది హైలైట్. ఇంకా పెట్టి నో పార్కింగ్ బోర్డు పెట్టిండు, ఇంకా హైలైట్. ఇది బోర్డు పెట్టి చెక్ పోస్టే పెట్టిండు, ఇంకా డబల్ హైలైట్.
లాస్ట్ టైం కంపేర్ చేస్తే ఈ టైం రోడ్ కొంచెం ఎక్స్టెన్షన్స్ ఎక్కువ అయినాయి. లాస్ట్ టైం ఇంత ఎక్స్టెన్షన్ ఉండకపోతుండే టర్నింగ్స్ దగ్గర. ఇక్కడ ఓటెక్ చేస్తావు అయ్యా, మా ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు వచ్చిండు అతను. వీళ్ళు ఓవర్టేకింగ్స్ టర్నింగ్ల దగ్గర చేస్తున్నారు, మస్తు డేంజరస్ అది. స్ట్రేట్ రోడ్ ఉన్న చోట కాకుండా టర్నింగ్స్ దగ్గర కూడా ఓవర్టేక్ చేస్తారు. ఆ షార్ప్ టర్న్ అసలు ఏం బండి ఏమొస్తుంది అనేది కూడా క్లారిటీ లేదు. Not easy. Seventh of hairpin bend, still 7 is there. Still 6 hairpin bends. బ్రిడ్జ్ చూడండి ఎంత చిన్నగా ఉంది, ఘోరంగా అది ఘోరం. మొత్తం దిగుడే ఉంది, ఎక్కుడు లేదు. ఇక్కడ బ్రేక్ పెద్ద పనే ఉంటుంది, చాలా జాగ్రత్త మెయింటైన్ చేసుకుంటే ఇంజన్ బ్రేకింగ్ చేసుకుంటూ తిప్పాలి ఈ రూట్లో అయితే. దూరంలో ఉన్న ఊరు వచ్చేసి మేటుపాలెం, ఇంకా అక్కడికి వెళ్తుంది బస్సు అయితే. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే తిరుపతి కొండ దిగితే, తిరుమల కొండ దిగితే తిరుపతి కనిపించేటట్లు మేటుపాలెం కనపడుతుంది. తిరుమలది అయితే ఫోన్ ఒకటి రాను ఒకటి ఉంటుంది, ఇక్కడ ఫోను రాను ఒకటే. ఆగితే షార్ట్ కట్లో జూమ్ 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 అని వెళ్ళిపోతుంది రాంగ్ రూట్లో. వీడొక్కడి పోతే నాకు తెలిసి వెనుకలు అందరు వస్తుంటారు. ముందర పోయి ఏడు ఇరుకుతాడో ఏమో మన పెద్ద మనిషి, ఇంత పెద్ద కార్న. ఎవరిని మెల్లగా అయ్యా, మొత్తం బండ్లు చూడు ఎట్లా ఆగి రాంగ్ రూట్లో వచ్చేసింది. అట్లనే నాకు తెలిసి ఇటు జరగడు. పాలెంలో మెయిన్ హైవే ఫుల్ ట్రాఫిక్ అయిపోతుందని చెప్పేసి మొత్తం ట్రాఫిక్ డైవర్షన్ చిన్న చిన్న గల్లీల్లో వన్ వే ట్రాఫిక్ అయితే డైవర్ట్ చేస్తుంది. చూడండి ఏ లెవెల్లో చిన్న చిన్న గల్లీలు, ఇంకా వెనక ఇంకా చిన్నగా వచ్చిండే, ఇప్పుడైనా కానీ పర్లేదు పెద్దగా. వన్ వే ట్రాఫిక్ అయితే. మెట్టుపాలెం బస్ స్టాండ్ భలే ఉంది, వెరైటీగా పెద్దగా ఉంది. వామ్మో చాలా పెద్దగా ఉంది మెట్టుపాలెం.
నేను బయట ఆపిండి అనుకున్నా కానీ బయటకు లోపల రావడానికి ఇంత టైం పట్టింది. ఏదో ఊరు చూడండి, గోబీ అంట ఊరు పేరు. గోబీ 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 మంచూరియా అని పెట్టేదంటే ఇంకా బాగుంటుండే. బస్ అయితే మేటుపాలెం నుంచి కోయంబత్తూరు సైడ్ అయితే వెళ్తుంది ప్రజెంట్ అయితే. మొత్తం రాత్రి ఉంది, ఏం ఇంట్రెస్టింగ్ ఏం లేదు చూడడానికి. మొత్తం ఊరే ఉంది, ఇంకా కోయంబత్తూరు మేటుపాలెం కలిసిపోయినట్లే ఉన్నాయి. అండ్ డైరెక్ట్ బస్సుకు కూడా ఇట్లనే పంపుతుంది. మళ్ళీ గల్లీలో పంపుతున్నారు. ట్రాఫిక్ డైవర్షన్ బాగా పెట్టారు. ముందర ఏమన్నా పార్టీ మీటింగ్ ఏమైనా ఉందేమో. జెండాలు కట్టుతున్నాయి కదా, స్టాలిన్ పార్టీది అది జెండా, రెడ్ అండ్ బ్లాక్. మొత్తానికి పార్టీ మీటింగ్లు అవి ఉన్నందుకు ఎన్నో డైవర్షన్లు తీసుకొని మళ్ళీ హైవే పైకి అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి ఇంకా 40 minutes పడుతుందంట వెళ్ళడానికి. టైం ఏమో 9 అవుతుంది, వెళ్ళే వరకు 10 అవుతుందేమో, ఐడియా లేదు. ఒకవేళ తొందర పోతే పోవచ్చు. అక్కడ వెళ్ళినప్పుడు అయితే మాట్లాడదాం. మళ్ళీ డైవర్షన్స్ ఏదో పెట్టిరు. నేను డైవర్షన్ మార్కెట్లు మార్కెట్ అంటే ఎప్పుడు వస్తుందో. కోయంబత్తూరు బస్ స్టాండ్, మహాత్మా గాంధీ బస్ స్టాండ్ ఉంటుందంట. గాంధీ బస్ స్టాండ్ ఏదో ఉందంట. అక్కడ నుంచి మధురైకి బస్సులు ఉంటాయని విన్నా. అక్కడ వెళ్ళి ఎత్తుకాలి. మళ్ళీ లాస్ట్ బస్ ఏ టైంకి ఉన్నదో కూడా తెలియదు. ఇక్కడ మధురై ఇక్కడ నుంచి 255 kilometers అని బోర్డు ఉంది. ఏమైతే చూడాలి. గేర్లు అయితే రజనీకాంత్ లెవెల్ మారుస్తున్నాడు. స్టాండ్ అంట గాంధీపురం బస్ స్టాండ్ ఎక్కడో కనుక్కొని దిగాల. ఫ్లైఓవర్లు అవి ఇవి పోతూనే ఉన్నాడు, వస్తూనే ఉంది. అన్ని ఊర్లు కలిసి పెద్ద ఊరు అయిపోయింది ఇది. ఫైనల్లీ గాంధీపురం అయితే వచ్చేసినాము. బస్ స్టాండ్ ఏడు ఉందో తెలియదు, ఇలాగానే దిగిపోవాలి. బాయ్ బాయ్ బస్సు, ఇక లోపలికి వెళ్దాము. ప్రస్తుతానికి అయితే నేను కోయంబత్తూరు గాంధీపురం బస్ స్టాండ్లో అయితే దిగిన. ఇప్పుడు మధురై బస్ ఎక్కడుందో వెతుక్కోవాలా. ఫుల్ సౌండ్ ఉంది, అక్కడికి వెళ్ళి మాట్లాడదాం. అమ్మయ్య, ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ప్లేస్ అది దొరికింది. అయినా కూడా చుట్టుపక్కల మొత్తం ప్రైవేట్ బస్సులు, ఏది గవర్నమెంటో ఏది ప్రైవేటో అర్థమే అవుతలేదు. మా బస్ స్టాండ్ లోపలికి వచ్చేస్తున్నాయి ప్రైవేట్ బస్సులు కూడా ఇక్కడ. అండ్ ఇంతటితో ఊటీ టు కోయంబత్తూరు ట్రిప్ అయితే కంప్లీట్. టోటల్గా 84 kilometersకి 80 rupees ఛార్జ్ చేసిండు. కానీ 4.5 hours టైం పట్టింది. ఇప్పుడు వచ్చేసి 9:30 అవుతుంది టైం ఓవరాల్గా. చాలా అంటే చాలా టైం తీసుకున్నాడు ఇక్కడ రావడానికి. ప్రస్తుతానికైతే 80 kilometers అంత టైం నేను ఎప్పుడు చూసుకోలేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేలో ఎలక్షన్స్ ఉన్నాయంటే, ఎలక్షన్స్ గురించి కూడా ఇక్కడ బాగా అంటే డైవర్షన్స్ దానివల్ల కూడా లేట్ అయిపోయింది. మామూలుగా అయితే 3 hours వస్తారు ఇక్కడ వరకు. బాగుంది, పర్లేదు. కొంచెం ఫస్ట్ టైం కదా, చూసుకుంటూ అలా అలా ఎంజాయ్ చేసుకుంటూ కొత్త ప్లేసెస్ చూసుకుంటూ వచ్చిన. కానీ డైలీ వెళ్ళే వాళ్ళకైతే చుక్కలు కనిపిస్తాయి. అండ్ ఇప్పుడు ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనింగ్ ఆఫ్. బై బై, మీట్ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్.